హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్ కు స్వాగతం. నేను మీ అప్పలనాయుడు గొర్లె. ఎంఎస్ ఎక్సెల్ 2024 వెర్షన్లో ఎడిషనల్గా కావలసిన సెల్స్ని కానీ, రోస్ని కానీ, కాలమ్స్ని కానీ లేదా షీట్స్ని కానీ ఏ విధంగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనే అంశానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ నేర్చుకుందామండి. ముందుగా సెల్స్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో చూద్దామండి. ఈ మొదటి టేబుల్లో ఈ డెసిగ్నేషన్ కాలము కరెక్ట్గా టైప్ చేయబడి ఉంది, కానీ ఈ రెండో టేబుల్లో ఈ డెసిగ్నేషన్ కాలము తప్పుగా టైప్ చేయబడింది. దీన్ని కరెక్ట్ చేయాలంటే ఇక్కడ సెల్ని ఇన్సర్ట్ చేయాలి. ఈ సెల్స్ ఇన్సర్ట్ చేసి ఈ డేటా అంతా కిందకి షిఫ్ట్ చేయాలి. దానికోసము మనము ఎక్కడైతే సెల్ని ఇన్సర్ట్ చేయాలనుకున్నామో అక్కడ కర్సర్ ఉంచి హోమ్ ట్యాబ్లో సెల్స్ గ్రూప్లో ఈ ఇన్సర్ట్ దగ్గర ఈ కింద ఐకాన్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఇన్సర్ట్ సెల్స్ని చూస్ చేసుకొని దీంట్లో షిఫ్ట్ సెల్స్ డౌన్ అనే ఆప్షన్ టిక్ పెట్టుకొని ఓకే చేసుకుంటే మనము కర్సర్ ఉంచిన లొకేషన్లో సెల్ ఇన్సర్ట్ అయిపోయి ఆ డేటా అంతా కిందకి షిఫ్ట్ అవుతుందండి. చూద్దాం ఒకసారి, ఓకే చేద్దాం. చూడండి ఈ విధంగా ఇక్కడ మనకి ఏ పేరు కావాలనుకున్నామో ఆ పేరుని టైప్ చేసుకోవచ్చు. ఒక సింగిల్ సెల్ అనే కాదండి, మల్టిపుల్ సెల్స్ని కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెకండ్ టేబుల్లో ఈ రెండు సెల్స్ దగ్గర రెండు న్యూ సెల్స్ని ఇన్సర్ట్ చేద్దాం. దానికోసం ముందుగా ఈ రెండు సెల్స్ని సెలెక్ట్ చేసుకొని ముందు చెప్పినట్టుగానే ఈ ఇన్సర్ట్ కమాండ్ దగ్గర కింద క్లిక్ చేసుకొని ఇన్సర్ట్స్కి వెళ్ళి షిఫ్ట్ సెల్స్ డౌన్ని టిక్ పెట్టుకొని ఓకే చేద్దాం. చూడండి ఈ రెండు సెల్స్ మనకి ఇక్కడ ఇన్సర్ట్ అయ్యాయి. మనకు కావాల్సిన డేటాని టైప్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు కావాల్సిన లొకేషన్లో సెల్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైము అక్కడ డేటాను కూడా మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. అదే మాదిరిగా సెల్ని ఇన్సర్ట్ చేస్తూ కిందకి ఏ విధంగా షిఫ్ట్ చేసుకున్నామో రైట్కి కూడా డేటాని షిఫ్ట్ చేసుకోవచ్చండి. మనం ఇక్కడ ఈ టేబుల్లో ఈ తెలుగు సబ్జెక్ట్ని యాడ్ చేద్దాం. దానికోసం ఇక్కడ మనకి కొత్త సెల్ని ఇన్సర్ట్ చేద్దాం. ఇక్కడ ఈ సెల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ సెల్స్ గ్రూప్లో ఈ ఇన్సర్ట్ కమాండ్ కిందన క్లిక్ చేసుకొని ఇన్సర్ట్ సెల్స్కి వెళ్ళి ఇక్కడ షిఫ్ట్ సెల్స్ రైట్ని టిక్ పెట్టుకొని ఓకే చేద్దాం. చూడండి ఇక్కడ సెల్స్ రైట్కి షిఫ్ట్ అయ్యి బ్లాంక్ సెల్ అనేది ఇన్సర్ట్ అయ్యింది. ఇక్కడ మనకు కావాల్సిన టెక్స్ట్ని టైప్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెల్స్ని ఇన్సర్ట్ చేయడానికి ఇక్కడ హోమ్ ట్యాబ్లో సెల్స్ గ్రూప్లో ఈ ఇన్సర్ట్ కమాండ్లోనే కాకుండా మనము రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ ఆప్షన్ని చూస్ చేసుకొని ఈ విధంగా కూడా మనకు కావలసిన సెల్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ రోస్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకు ఒక టేబుల్ కనిపిస్తుంది. ఈ టేబుల్లో మనం సెలెక్ట్ చేసుకున్న రో పైన ఒక న్యూ రోని యాడ్ చేద్దాం. దానికోసము ఈ రోలో ఏదో సెల్లో కర్సర్ ఉంచి హోమ్ ట్యాబ్లో సెల్స్ గ్రూపులో ఇన్సర్ట్ కమాండ్ దగ్గర క్లిక్ చేసుకొని ఇక్కడ ఇన్సర్ట్ షీట్ రోస్ని టిక్ పెట్టుకుంటే చాలండి. మనం సెలెక్ట్ చేసుకున్న రోకి పైన ఒక రో అనేది యాడ్ అయిపోతుంది అనమాట. ఒకసారి బ్యాక్ వద్దాం కంట్రోల్ జెడ్ ద్వారా. అయితే సింగిల్ రోయే కాదండి, మల్టిపుల్ రోస్ కావాలనుకోండి ఇన్సర్ట్ చేసుకోవచ్చండి. మల్టిపుల్ రోస్ని ఇన్సర్ట్ చేయాలంటే మనము ఎన్ని రోస్ని ఇన్సర్ట్ చేయాలనుకున్నామో అన్ని సెల్స్ని సెలెక్ట్ చేసుకొని సెల్స్ గ్రూపులో ఇన్సర్ట్కి వెళ్ళి ఇక్కడ ఇన్సర్ట్ షీట్ రోస్ని క్లిక్ చేసుకుంటే మనము ఎన్ని సెల్స్ని సెలెక్ట్ చేసుకున్నామో అన్ని రోస్ యాడ్ అయిపోతాయండి. చూడండి ఈ విధంగా. ఒకసారి కంట్రోల్ జెడ్ ద్వారా బ్యాక్ వెళ్దాం. మనము కొత్త రోస్ని మన మరో మార్గంలో కూడా రోస్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే మనము ఎన్ని రోస్ని కావాలనుకున్నామో అన్ని ఎంటైర్ రోస్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని ఇన్సర్ట్కి వెళ్తే మనం సెలెక్ట్ చేసుకున్న నెంబర్ ఆఫ్ రోస్ అనేవి యాడ్ అయిపోతాయి అనమాట. ఈ విధంగా కూడా రోస్ని యాడ్ చేసుకో. నెక్స్ట్ కాలమ్స్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కాలంకి లెఫ్ట్ సైడ్ ఒక న్యూ కాలం కావాలనుకుంటున్నాం. దానికోసం ఈ కాలంలో ఏదో సెల్లో కర్సర్ ఉంచి
హోమ్ ట్యాబ్ లో సెల్స్ గ్రూప్ లో ఈ ఇన్సర్ట్ దగ్గర కింద ఐకాన్ క్లిక్ చేసుకొని ఇన్సర్ట్ షీట్ కాలమ్స్ ని చూస్ చేసుకుంటే చాలండి. మన కర్సర్ ఏ కాలమ్ లో ఉందో ఆ కాలమ్ కి లెఫ్ట్ సైడ్ ఒక సింగిల్ కాలమ్ అనేది యాడ్ అయిపోతుంది. చూడండి ఈ విధంగా. కంట్రోల్ Z ద్వారా బ్యాక్ వద్దాం. మల్టిపుల్ కాలమ్స్ ని కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దానికోసం మనం ఇక్కడ 3 కాలమ్స్ ని యాడ్ చేద్దాం. కాబట్టి ఇక్కడ ఈ 3 సెల్స్ ని సెలెక్ట్ చేసుకొని ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ సెల్స్ గ్రూప్ లో ఇన్సర్ట్ దగ్గర క్లిక్ చేసుకొని ఇన్సర్ట్ షీట్ కాలమ్స్ ని చూస్ చేసుకుంటే చాలండి. 3 కాలమ్స్ అనేవి ఇన్సర్ట్ అయిపోతుంది ఈ విధంగా. ఒకసారి కంట్రోల్ Z ద్వారా బ్యాక్ వద్దాం. మనం కాలమ్స్ ని మరో మార్గంలో కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మనకి 3 కాలమ్స్ ఇన్సర్ట్ కావాలి కాబట్టి ఈ ఎంటైర్ 3 కాలమ్స్ ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని ఇన్సర్ట్ ని చూస్ చేసుకుంటే చాలండి. ఇక్కడ 3 కాలమ్స్ అనేవి యాడ్ అయిపోతాయి. ఈ విధంగా కూడా కాలమ్స్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూ షీట్స్ ని ఇన్సర్ట్ చేయడం ఎలాగో చూద్దాం. మనం ఇక్కడ 4th షీట్ లో ఉన్నాం. ఈ 4th షీట్ కి ముందు మరొక షీట్ యాడ్ అవ్వాలనుకున్నాం. దానికోసం హోమ్ ట్యాబ్ లో సెల్స్ గ్రూప్ లో ఇన్సర్ట్ కి వెళ్ళి ఇక్కడ ఇన్సర్ట్ షీట్ ని చూస్ చేసుకుంటే చాలండి. మనము ఏ షీట్ లో ఉన్నామో ఆ షీట్ కి ముందు మరొక బ్లాంక్ షీట్ అనేది యాడ్ అయిపోతుంది. ఇన్సర్ట్ అయింది చూడండి. ఇక్కడ కొత్త షీట్ అనేది వచ్చింది. మనము మరో మార్గంలో కూడా షీట్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 4th షీట్ లో ఉన్నాం. ఈ 4th షీట్ కి ముందు మరొక షీట్ కావాలనుకుంటున్నాము. దానికోసం మనము ఈ షీట్ నేమ్ దగ్గర అంటే ఈ ట్యాబ్ దగ్గర రైట్ క్లిక్ చేసుకొని ఇన్సర్ట్ కి వెళ్ళి ఇక్కడ వర్క్ షీట్ ని చూస్ చేసుకుని ఓకే చేసుకుంటే చాలండి. ఒక న్యూ వర్క్ షీట్ అనేది యాడ్ అయిపోతుంది. చూడండి ఈ విధంగా. లేదు మనకి రైట్ సైడ్ కొత్త షీట్ కావాలనుకుంటే చూడండి ఇక్కడ ప్లస్ ని చూస్ చేసుకుంటే చాలండి. ఈ ప్లస్ ని క్లిక్ చేసుకుంటే కొత్త షీట్ యాడ్ అయిపోతుంది అండి. ఈ విధంగా మనము షీట్స్ ని యాడ్ చేసుకోవచ్చు. ఎన్ని షీట్స్ ని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఎక్సెల్ లో సెల్స్ ని కానీ రోస్ ని కానీ కాలమ్స్ ని కానీ లేదా షీట్స్ ని కానీ ఈజీగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఎంతవరకు మీరు చూసిన ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. మన ఫర్దర్ వీడియోస్ ఇంకా ఉన్నతంగా రావడానికి మీ విలువైన సూచనలు సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి. మన ఫ్యూచర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.